ఇజ్రాయెల్ పై రాకెట్ దాడి, ఫుట్బాల్ స్టేడియం పైకి బాంబు దాడి, 12 మంది చిన్నారుల దుర్మరణం, మరో 30 మంది గాయాలు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం, హమాస్ కు మద్దతుగా బరిలోకి హెజ్బుల్లా, మూల్యం చెల్లించుకోక తప్పదన్న ఇజ్రాయెల్ అంటూ. ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడాలి. సరే, పాలస్తీనా హమాస్ పై దాడి జరిగినప్పుడేమో ఏంటంటే దాని పెట్టిరు స్టేటస్ ఆల్ ఐజాన్ రాఫా అది హమాస్ సంబంధించినటువంటి ఒక అది. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ పై దాడి జరిగింది, దానిలో 12 మంది చిన్నారులు చనిపోయారు, ఫుట్బాల్ ఆడుకుంటున్నారు పిల్లలు. సో దానిపైన ఎవరన్నా స్పందించిరా? ఒక్కరు కూడా. సో ముఖ్యంగా మన ఇండియాలో ఉన్నటువంటి కుహనా మేధావులు ఎవరైతున్నారో ఆల్ ఐజాన్ రాఫా అంటే సెలబ్రిటీలతో సహా అవును ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు. మరి 12 మంది చిన్నారులు చనిపోయారు కదా, మరి దాని గురించి ఎవరన్నా మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం ఉందని అడుగుతా ఉన్నాను. హమాస్కి ఒక న్యాయం, ఇజ్రాయెల్కి ఒక న్యాయమా? అప్పుడు పిల్లలే ఇప్పుడు పిల్లలే. మరి దీనిపైన ఎందుకు ఆల్ ఐజాన్ ఇజ్రాయెల్ అని చెప్పేసి ఎందుకు పెట్టాలి కదా సెలబ్రిటీలంతా? అండ్ ఇక్కడ హమాస్ అనేది ఒక టెర్రరిస్ట్ గ్రూపే, ఇక్కడ హెజ్బుల్లా అనేది టెర్రరిస్ట్ గ్రూప్. దానికేమో మద్దతు ఉంటుంది. పాపం ఇజ్రాయెల్లో పాపం అమాయకులు పిల్లలు చనిపోతేనేమో వాళ్ళకి మద్దతు ఉండదు. ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్కి మద్దతు తెలుపుతున్నటువంటి దేశాల్లో ఒక్క భారతే కనిపిస్తా ఉన్నా తప్ప నాకు వేరే దేశాలు కనబడతలేవు. కానీ ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి మాత్రం సపోర్ట్ చేస్తూ చాలా దేశాలు ఉన్నాయి. సరే, వీ డోంట్ వాంట్ టు నేమ్ దేమ్, కానీ చాలా దేశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 118 టెర్రరిస్ట్ గ్రూపులు ఉంటే దాంట్లో వన్ ఆఫ్ ది నెంబర్ టాప్ 10 లో తీసుకుంటే హిజ్బుల్లా ఉంటది. హిజ్బుల్లా గ్రూప్ టెర్రరిస్ట్ గ్రూప్ పోయి హమాస్ వాళ్ళు టెర్రరిస్ట్ అని మనం అన్నప్పుడు వాళ్ళు ఎందుకు టెర్రరిస్టులు అని చెప్పేసి చాలా మంది గోల చేశారు కదా. ఇప్పుడు హమాస్ హిజ్బుల్లా రెండు ఒకటైనా అంటే రెండు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఒకటిగా పనిచేస్తున్నట్టే కదా ఇప్పుడు. అవును. సో దీనిపైన ఎవరైతే మొన్నటి దాకా పెట్టినటువంటి ఆల్ ఐజాన్ రాఫా అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ఒక్కసారి పంత మార్చుకొని ఆల్ ఐజాన్ ఇజ్రాయెల్ అని చెప్పేసి స్టార్ట్ చేయండి. సెలబ్రిటీలు కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో స్టార్ట్ చేయండి, చూద్దాం. దీనికి మాత్రం మీకు సోయి రాదు. మీకు ఎవడో చెప్తాడు మనం పాలస్తీనా సపోర్ట్ చేయాలి, మనం పాకిస్తాన్ సపోర్ట్ చేయాలి, మనం అల్ ఖైదా సపోర్ట్ చేయాలంటే ఇమ్మీడియట్గా సోయి ఉండదు, ఏది పడితే అది చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇంతమంది చిన్న పిల్లలు చనిపోయారు, మరి దీనిపైన మీకు కరుణ ప్రేమ లాంటిది లేదా? వాళ్ళు పిల్లలు కాదా? ఇజ్రాయెల్ దేశం కాదా? వాళ్ళు ప్రజలు కారా? అందరూ ప్రతి ఒక్కరు చూసినాం, ఏది పడితే హమాస్కు పూర్తి మద్దతు తెలుపుతున్నారు భయంకరంగా. అసలు దాని గురించి తెలుసో తెలియదు, ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఏం జరుగుతుందో తెలియదు, వాటి మధ్య ఎందుకు యుద్ధం జరుగుతుందో కూడా తెలియకుండా అరే 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 అసలు మొదటగా జరిగిన ఇన్సిడెంట్ పక్కన పెట్టేసి మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ తీసుకొని అరే హమాస్ పైన దాడి జరిగి ఇంతమంది చచ్చిపోతారని చెప్పేసి అంటా ఉన్నారు. అన్న సింపుల్ లాజిక్ అన్న, ఒకవేళ ఇజ్రాయెల్ ని గనక హమాస్ స్వాధీనం చేసుకోగలిగితే జూస్ కి సంబంధించింది ఏదైతే ఉందో వాటి చరిత్రలను పూర్తిగా బయట దానికోసమే జరుగుతుంది. అది సింపుల్ గా చెప్పాలంటే.